పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈవీఎం మొరాయించడంతో అక్కడ పోలింగ్ ప్రారంభం కాలేదు. బాపట్ల జిల్లా కురిసపాడు మండలం కురవానిపాలెంలోనూ ఓటింగ్ ఆలస్యమైంది. ఇటు సత్తుపల్లిలో 220 పోలింగ్ బూత్లో ఈవీఎం మొరాయించింది. ఎక్కడెక్కడ ఈవీఎంలు మొరాయించి పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు మనం చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యం అవుతోంది. గుంటూరు జిల్లాలో పోలింగ్ సరళిపైన ఈవీఎంలు మొరాయించిన ఘటనలపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా చాలా చోట్ల ఈవీఎంలో మొరాయించడంలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అలాగనే సుమారు కొన్ని పోలింగ్ బూతుల్లో చూసుకున్నట్లయితే గంటల తరబడి పోలింగ్ ప్రారంభం కాని పరిస్థితి. దీంతో ఓటర్లు క్యూ లైన్లో ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా, అలాగనే పల్నాడు జిల్లాతో పాటు గుంటూరు జిల్లా, అలాగనే బాపట్ల జిల్లా, ఈ చాలా చోట్ల కూడా ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నరసరావుపేటలో ఉన్నాం. నరసరావుపేటలో ఓట్లు వేయడానికి భారీ స్థాయిలో ఓటర్లు బారులు తీరినటువంటి ఆ దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే వినుకొండ నియోజకవర్గంలోని బొల్లపల్లి మండలం ఒడ్డెంగుంటలో 59వ పోలింగ్ బూత్లో ఓటింగు ఏదైతే ఈవీఎంలు మొరాయించడంతో పూర్తి స్థాయిలో అక్కడ ఓటర్లు కూడా క్యూ లైన్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగనే వినుకొండ టౌన్లో కూడా 198, 219 పోలింగ్ బూత్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో సుమారు గంట సేపు క్యూ లైన్లో ఓటర్లు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈవీఎంలను అక్కడ అధికారులు మార్చిన తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. అలాగనే దాచేపల్లి జడ్పీ హై స్కూల్లో కూడా 122వ పోలింగ్ బూత్లో ఈవీఎంలు పనిచేయలేదు. అలాగనే బట్రుపాలెం, అచ్చంపేట, అమృతలూరు, తెనాలి, గంగానంపేటలోని ఈ 137వ పోలింగ్ బూత్, ఇలాగ చాలా చోట్ల కూడా ఈవీఎంలు పనిచేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల కూడా ఈవీఎంలు పనిచేయకపోవడంతో అధికారులు పోలింగ్ను ఆలస్యంగా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే పత్తిపాడు మండలం ఎనమదల్లో చూసుకున్నట్లయితే 167వ పోలింగ్ బూత్లో ఈవీఎం పనిచేయకపోవడంతో అక్కడ ఈవీఎంను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగనే చాలా చోట్ల కూడా ఏదైతే ఈవీఎంలు గుంటూరు, నరసరావుపేట ఈ ప్రాంతాల నుంచి అదనంగా తెచ్చినటువంటి ఈవీఎంలు ఏదైతే ఉన్నాయో ఆ ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి కొంత సమయం తీసుకోవడంతో సుమారు గంట నుంచి 2 గంటల పాటు పోలింగ్ అయితే ఆలస్యంగా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే దీంతో పాటు చాలా చోట్ల కూడా తెనాలి నియోజకవర్గంలో, తెనాలితో పాటు వేమూరు నియోజకవర్గంలో కూడా ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ కూడా ఈవీఎంలు రీప్లేస్ చేయలేదు. అలాగనే కొన్ని చోట్ల ఈవీఎంలు ఏదైతే రీస్టార్ట్ అడగటం, మళ్ళీ ఏదైతే ఓపెన్ చేయాలని అడగటంతో పోలింగ్ కూడా నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. మాక్ పోలింగ్ సమయంలో అయితే మాత్రం మాక్ పోలింగ్ సమయంలో ఈవీఎంలు పనిచేసినప్పటికీ పోలింగ్ బిగిన్ అయిన వెంటనే ఈవీఎంలు మొరాయించడంతో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అధికారులు ముందు నుంచి కూడా, ఎందుకంటే అధికారులకి ఈవీఎంలకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈవీఎంలు తీసుకెళ్లి మాక్ పోలింగ్ సమయంలో పనిచేసినప్పటికీ కూడా కరెక్ట్గా పోలింగ్ బిగిన్ అయ్యే సమయానికి ఈవీఎంలు పనిచేయకపోవడంతో చాలా చోట్ల కూడా అధికారులు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించి సుమారు 100 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయక ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అలాగనే వినుకొండతో పాటు తెనాలి నియోజకవర్గంలో కూడా ఇప్పటికీ కొన్ని చోట్ల పోలింగ్ అయితే మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఏదైతే పత్తిపాడు నియోజకవర్గంలో కూడా ఈవీఎంలు రీప్లేస్ చేయడానికి కొంత సమయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో, ఏది పత్తిపాడు మండలం ఎనమదలతో పాటు తెనాలి నియోజకవర్గం, తెనాలి, గంగానంపేటలో కూడా ఈవీఎంలు రీప్లేస్ చేయలేదు. దీంతో చాలా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే దాచేపల్లి మండలం బట్రుపాలెంలో ఆ గ్రామానికి 1200 ఓట్లు ఉంటాయి. 1200 ఓట్లకు కూడా ఒకే పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అక్కడ ఈవీఎం పనిచేయకపోవడంతో ఇప్పటి వరకు కూడా 800 మంది ఓటర్ల వరకు కూడా అక్కడే క్యూ లైన్లోనే వేచి ఉన్నారు. ఈవీఎం రీప్లేస్ చేయడానికి ఇంకొంత సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా ఈవీఎంలో మొరాయించడంతో చాలా చోట్ల ఓటర్లు ఇబ్బంది పడ్డారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, పల్నాడు జిల్లా. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రధానంగా అక్కడక్కడ ఈవీఎంల సమస్యలు ఉన్నాయి. ఈవీఎం సమస్యల పరిష్కారం కోసం సెక్టోరియల్ అధికారులతో ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతా కూడా ఆ డిస్టిక్ ఉన్న ఐడిఓసీలలో మానిటరింగ్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇదంతా మానిటరింగ్ జరుగుతుంది. ఒకసారి సెక్టోరియల్ అధికారి ఉన్నాడు, సార్తో మాట్లాడదాం. సార్ అంతా బాగుంది సార్. నేను సెక్టర్ ఆఫీసరు 25 సెక్టర్ ఆఫీసర్ను. నా పేరు బద్రీనాథ్ స్వామి. సార్ కోటపల్లి నుంచి పారపల్లి వరకు 7 పోలింగ్ స్టేషన్ ఇచ్చారు. మార్నింగ్ టైం కూడా మాక్ పోల్ స్టార్ట్ అయింది, అది కూడా అయిపోయింది సార్. ఇప్పుడు యాక్చువల్ పోల్ కూడా రన్ అవుతున్నాయి సార్. చిన్న చిన్న ఇష్యూస్లో చిన్న చిన్న ఇష్యూస్ అయితే
ఎప్పటికప్పుడు వచ్చి దాన్ని సార్ట్అవుట్ చేసి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. ఎలక్షన్ కూడా ప్రశాంతంగా పోలీసు వాళ్ళ శాఖ వాళ్ళు కూడా మంచిగా సహకరిస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యం లోపల కూడా మంచిగా అన్ని రకాల ఇబ్బంది ఏం లేకుండా సాధ్య ప్రశాంతంగా జరుగుతుంది సార్ ఓటింగ్. ఏంటి సార్ ప్రధానంగా ఈవీఎంలో ప్రాబ్లం వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి అసలు ఏంటి? సార్ ఏంటంటే ప్రాబ్లం అంటే చిన్న చిన్న, ఎందుకంటే ఇచ్చే కనెక్షన్స్ కరెక్ట్గా వాళ్ళు పెట్టుకోక చిన్న చిన్న పిన్లు కరెక్ట్గా ఇన్సర్ట్ కాక ఆ ప్రాబ్లం వచ్చింది సార్. ప్రాబ్లం తర్వాత మళ్ళీ అవన్నీ మళ్ళీ కరెక్షన్స్ అని మళ్ళీ తీసేసి మళ్ళీ రీకరెక్షన్స్ పెట్టి మళ్ళీ సిఆర్సీ చేసి మా బ్యాలెట్ కూడా తీసేసిన సార్. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. ఏంటి సార్ ప్రధానంగా వీవీప్యాడ్లు కావచ్చు, ఈవీఎం మిషన్లు కావచ్చు, ఎట్లుంది వాటి పరిస్థితి? సార్ ఇప్పుడైతే వాడి పరిస్థితి కూడా బాగానే ఉన్నది సార్. ఇబ్బంది అయితే ఏం లేదు. ఆల్రెడీ యాక్టివ్ పోల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏం రాలేదు సార్. ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా జరుగుతుండదు ఓటింగ్ కూడా. రైట్ సార్, ఇది పరిస్థితి. ఓటింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా అటు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో కావచ్చు, ఇటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కావచ్చు, ఇప్పటికే ఓటు ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు ప్రక్రియలో భాగంగా పూర్తిగా ఓటు స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా 100 మీటర్ల దూరం నుండి ఎవరిని రానియకుండా ఓటు హక్కు వినియోగించుకునే వారినే రాణించే పరిస్థితి చూస్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా ఎటువంటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో ఎన్నికల ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ప్రతి క్షణం అప్డేట్ని చాలా వేగంగా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు జనం. అందుకే ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. నో బ్రేక్స్, ఓన్లీ అప్డేట్స్ మాత్రమే ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. మొత్తం 175 నియోజకవర్గాల నుంచి అత్యంత వేగంగా బ్రేకులు లేకుండా నిరంతరాయం సమాచారాన్ని అందిస్తోంది ఆర్టీవీ. ఒక్కసారి ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ శాతాన్ని మనం చూద్దాం. ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించిన వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 9.21% పోలింగ్ నమోదైంది. నియోజకవర్గాల వారీగా ఎంతెంత పోలింగ్ శాతం నమోదైంది, ఏ జిల్లాలో ఎక్కువ పోలింగ్ నమోదైంది అనేది ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు 9.21% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పిఠాపురంలో పోలింగ్ నమోదైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మనం జిల్లాల వారీగా చూసినట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 6.77%గా నమోదైంది. అనకాపల్లిలో 8.37%గా నమోదైంది. అనంతపురంలో 9.18%గా నమోదైంది. అన్నమయ్య జిల్లాలో 9.89%గా నమోదైంది. బాపట్లలో 11.36%, చిత్తూరులో 11.84% నమోదైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 10.42% నమోదైంది. తూర్పుగోదావరిలో 8.68% నమోదైంది. ఏలూరులో 9.9% నమోదైంది. గుంటూరు 6.17% నమోదైంది. కాకినాడలో 7.95% నమోదైంది. కృష్ణాలో 10.8% నమోదైంది. కర్నూలులో 9.34%,